అందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు లాస్ట్ టైం అంటే ఇంతకుముందు ఒక వీడియో తీసినాం, ఎవరికి తెలియని స్టార్ అని. ఆడు కొంచెం మోడదోపు ఉన్నాడు. ఇవాళ ఆయనకి రోస్టింగ్ చేద్దాం అనుకుంటాను. ఆడు వస్తాడు, ఆయనకి ఇవాళ ఇద్దాం, మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఉన్నాడు, బయటనే ఉన్నాడు, పిలుస్తాం. సార్ రండి రోస్టింగ్. సార్ రోస్టింగ్ అంటున్నా, ఎవరికి తెలియని స్టార్ అంట. ఇంకా వచ్చిండు ఫోన్ వస్తానని చూస్తాడు. ఫస్ట్ అటు పెట్టు, నమస్తే మాకు ప్రేక్షకులకు పెట్టు, మన యూట్యూబ్ ప్రేక్షకులకు పెట్టు. చెప్పండి ఇక మీ పర్ఫార్మెన్స్ ఎట్లున్నది ఇప్పుడు లైఫ్లో? కొంచెం డిస్టర్బెన్స్ అయింది, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అయితే నేను అనే విషయం ఏంటి అంటే, మామూలుగా మీరు ఏం చేద్దామని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది, ఏం చేద్దామని ఇప్పుడు మా పరిచయం చేయడానికి నువ్వు కొత్త ఛానల్ పెట్టి ఇదంతా చేద్దాం అంటే దేనికోసం వచ్చినాం? ఇప్పుడు చాలామంది స్క్రాప్ బ్యాచ్ ఉన్నది, ఏంటిది మన ఇక వాళ్ళ పేర్లు వద్దు, వాళ్ళ మనోభావం దెబ్బతింటుంది, బట్ ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చేద్దామని వచ్చినావు? నేనేం లేదు, మన జోకు ఎంటర్టైన్మెంట్ చేద్దామని వస్తున్నాను అంతే. ఎంటర్టైన్మెంట్ చేస్తాడట, చేయనన్నా గట్లా చేస్తావు కానీ అసలు యాక్చువల్ నువ్వు హీరో కావాల్సిన వ్యక్తివి. ఇట్లా జోకర్ లెక్క చెప్తాను. హీరో మన జోకర్ లెక్క ఉండాలి. జోకర్ లెక్క మనం అనుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. నేను ఎట్లా చేస్తా ఆయన ఫీలింగ్ మొత్తం హీరో లెవెల్ ఉంటుంది. లేదు నేను అట్లనే ఉంటుంది, నేను చెప్తాను కదా. అట్లా ఇదంతా నటన. కమల్ హాసన్ ఇంటర్వ్యూ పిలిచిన, బట్ ఏంటిది నువ్వు ఏదైనా నిజం చెప్తావు అనుకున్నా కానీ నువ్వు మొత్తం హీరో లెవెల్ ఉన్నది. మనం లేదన్నా హీరో కాదు, జనాల కదా ఇయ్యకన్నా దన్నం. ఇది నటన. సరే సరే, ఒక చిన్న విషయం అడుగుదాం. ఇప్పుడు మన మామూలుగా మన దగ్గర జరిగే విషయం, దాని మీద టాపిక్ మాట్లాడదాం. అఘోరి విషయం గురించి నువ్వేమనుకుంటాను? అఘోరి అంటే ఫేమస్ అయితే వచ్చిందన్న. అరే ఆమె విషయంలో అంటే నీకు సమాజం మీద మస్తు పట్టున్నది, సమాజం మీద ఎవరినో ఉద్ధరిస్తా అని చెప్పి ఇంతకుముందు వీడియోలో చెప్పినావు. ఇప్పుడు అఘోరి చేసే పని మంచా చెడా, అది మన ఫ్రెండ్స్కి చెప్పు. అదే చెడన్న, నాకు తెలిసిన చెడు అని చెప్తాను. అప్పుడు చూడు, చెడు అని చెప్పిండు. చెడు ఎందుకు చెడు అంటే ఎందుకంటే అది బాగా ఇష్యూ చేస్తుంది. అది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేదంట మన ఎందుకన్నా. అది సరే అంతేనట, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక అంతే. లేదు బాగా మంది నాకు అట్లా అంటావు. అంటే మరి నువ్వు అనుకున్న పెట్ట తెలుసా, మొత్తం నేను మేధావిని, నేనేదో కాదు జనాల గట్ట చెప్పకన్నా దండం పెడతా. దండం పెట్టేదేమో నిజం చెప్పు. ఇంటర్వ్యూ కానీ ఇస్తాడు. ఇదేం లేదు, ఈయనకు ఇంటర్వ్యూ ఇస్తే 3 లక్షలు కావాలట. 3 లక్షలు ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తాడు నాకు. అన్న నేను బతకద్దాను ఎందుకన్నా గట్ట చెప్తావు? అది పరిస్థితి. బతకనీకి మన పైసలు తీసుకొని బతుకుడు అయ్యాడు. అన్న నేను బతుకుతాను, నేను నాకు పైసలు. నువ్వు ఒకటే ఈ ముఖం చూసిర్రా మీరు? ఏమన్నా గట్ట జూమ్ చేయి బ్రో. ఏమన్నా గట్ట ఎట్లున్నది ఈ కాన్సెప్ట్? అంటే నాది కూడా అట్లా అనుకోండి, అట్లా లైట్. కానీ మ్యాటర్ ఏంటిదట అంటే, ఇప్పుడు నేను నార్మల్గా యాంకరింగ్ లెక్కన ఫ్రెండ్స్లా ఇట్లా చేస్తాను. వీడు అట్లా కాదు, నేను ఫీలింగ్ ఎట్లున్నా అంటే లోపల డైరెక్ట్ హీరో ఎట్లా అంటే మహేష్ బాబుతో, అల్లు అర్జున్ తోని, వాళ్ళు కూడా నేను కూడా పనికిరారు. ఆ రేంజ్ లో ఫీల్ అవుతాడు. ఇప్పుడు కాదు, నేను చంపాలని పగబట్టుడు కాదు, నువ్వు చేసేది జోకులు చేద్దామని వచ్చినావు. ఏదన్నా కాన్సెప్ట్ పెట్టి మాట్లాడదా, ఈ మాటలు ఎట్లా తెలుసా, మొత్తం హీరోయిజమే. ఎట్లా చూపించినావు, నా ఒక వీడియో ఉన్నది, ఆ వీడియో నేను చూపిస్తావు. ఎట్లా అంటే ఒక రేంజ్ వెళ్ళిపోతాడు, మాటలు మొత్తం హీరో లెవెల్లో మాట్లాడతాడు. కొంచెం డిస్టర్బెన్స్, సమ్ పీపుల్ కమింగ్, ఇస్లియే కొంచెం ఆపేసిన. మ్యాటర్ ఏంటిదంటే, ఇప్పుడు ఈయన ఫీల్ నేను చెప్తాను కదా, హీరో లోపల బయటికి ఎట్లా కదా, ఈయన పేరు కూడా ఎట్లా పెట్టుకో, కావాలని మీరు చెక్ చేసుకోండి. మామూలుగా చిన్న ప్రశాంత్ గింతే, కానీ ఏం ఫీల్ అయింది కదా, ప్రపంచం మొత్తంలో ఏవి బాయ్ మంచి మంచి ఉండగా మామూలు ఎట్లా అంటే హీరో అంట. మీరు చెప్పండి ఒక్కసారి చూసి, ఇగో ఈడట హీరోనట. నేను ఎందుకే ఈ వీడియో తీస్తానా, అర్థమైందా? ఇది పరిస్థితి. అరే ఇంటర్వ్యూ అంటే నువ్వు కొంచెమన్నా సెన్స్ లేదురా నీకు? హీరోనా హీరో? ఒకసారి జూమ్ చేసి ఒకసారి కెమెరా దగ్గర ఇది పరిస్థితి. ఆడు చూసుకోనికి భయపడతాడు వీడు హీరో. మనం పరిశాన్ చేయడానికి వచ్చింది. నాకు ఇంటర్వ్యూ ఏమవుతుంది?